ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 73వ కీర్తన 23-24 చరణములు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. జీవితంలో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళుచున్నప్పుడు దేవుడు విడిచిపెట్టినట్లుగా మనలను మరిచిపోయినట్లుగా భావించడం సహజం. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి ఆలోచనలే నీ మనసులో సుడులు వలె తిరుగుతూ ఉంటే నీకు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా విను. 73వ కీర్తనలో కీర్తనాకారుడు 23-24 చరణాలలో ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు అనేటువంటి మాటలను ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లలముగా మనకున్నటువంటి గొప్ప ఆధిక్యతలను గురించి ఈ 2 వచనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆయనట మన చేతిని పట్టుకుని తన ఆలోచన చేత మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించేటటువంటి దేవునిగా మన పక్షముగా ఉన్నాడు అనేటువంటి సంగతిని ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ యొక్క చేతిని పట్టుకుని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా ధీమాగా వారు సులువుగా ప్రయాణం చేస్తారు, లేకపోతే ముందు కొనసాగుతూ ఉంటారు. అలాగే దేవుడు నీ చేతిని పట్టుకుంటే నీవు ఎక్కడ ఉన్నా క్షేమమే, ఎక్కడ నడిచినా సరే క్షేమంగానే నువ్వు ఉండగలుగుతావు. ఆ రీతిగానే దేవుని యొక్క ఆలోచనల ప్రకారముగా నడిచినప్పుడు అది ఎన్నటెన్నటికీ కూడా మన జీవితములకు దీవెనే. ఇలాగున దేవుడు నిన్ను నడిపించాలనుకున్నప్పుడు ఈ రీతిగా ఆయన నీ చేతిని పట్టుకుని తన ఆలోచనలతో ముందుకు నీ జీవితాన్ని నడిపించాలి అని నీవు కోరుకుంటే మనం చేయవలసినటువంటి ఒక పనిని కూడా ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా నీ యొద్దనున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి మనలను దేవుడు మన చేతిని పట్టుకుని నడిపించాలనుకున్నప్పుడు నీవు ఎప్పుడూ కూడా ఆయనతో ఉండాలి, ఆయన వద్ద ఉండాలి. ఎందుకు నీ జీవితం ఆయనతో ఉన్నట్లుగా ఆయన యొద్ద ఉన్నట్లుగా నీకు అనిపిస్తుందా? లేకపోతే ఆయనతో ఉండే జీవితంలో నీకు నడిపించుకో, ఆ జీవితము దీవెనకరంగా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని, నీ కాపుదలను క్షేమాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని నీ ఆలోచన చేత నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.